అన్న మీకు ఎవరైనా అడిగిరానా ఈ ముగ్గురు बोल दिया ना बस वही था మీ దగ్గరికి ఎవరైనా వచ్చి అడిగినారా नहीं ఠీక్ థ్యాంక్ యూ సో మరికొంతమంది ఉన్నారు టీ స్టాల్ దగ్గర ఈవినింగ్ టైంలో చాలామంది ఛాయ్ తాగడానికి వస్తారు కదా అన్న ఒక నిమిషమే ఈ 3 సర్వే సంస్థలు సర్వే చేసినాయంట సో ముగ్గురు సోమాజ్ కూడా ప్రెస్ క్లబ్లో కొద్ది సైడ్ ఇవ్వనా ఇట్రా కెమెరా హిందీ నయ आता తెలుగు आता నయ తెలుగు నయ आता आपको నీకు కూడా రాదా తెలుగు కొద్దిగా వస్తుంది కానీ ఎక్స్ప్లెయిన్ చేయండి మీరు ఇందులో చెప్పండి పర్లేదు ఇప్పుడు ఈ ముగ్గురు అంట సర్వే చేసినారంట 7,000 శాంపుల్స్ తీసుకున్నారంట ముగ్గురు సోమాజ్ కూడా ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టారు సో కాంగ్రెస్ గెలుస్తాను ఒక ఆయన అంటుండు బీఆర్ఎస్ పార్టీ అని ఒక ఆయన అంటుండు ఈ ముగ్గురిట్లలో ఎవరైనా వచ్చి మీకు అడిగిరా ఎవరు గెలుస్తారు అని వీలైతే చూడలేదు నేను ఇప్పటివరకు చూడలేదు ఈ కేకే సర్వే సైదులు సర్వే చాణక్య సర్వే అని చెప్పి వాళ్ళ టీం సభ్యులు ఎవరైనా వచ్చి మీకు అడిగినారా నాకైతే అడగలేదు ఎవరు గెలుస్తారంట ఎవరు గట్టిగా తిరుగుతురేడా అందరు గట్టిగా తిరుగుతున్నాయి ఎలక్షన్ ఉన్నది కదా 3 పార్టీలు తిరుగుతున్నాయి గట్టిగా గట్టిగా బీజేపీ తక్కువనే తిరుగుతుందంట వాళ్ళు కూడా వాళ్ళ గల్లి మీద గట్టిగా తిరుగుతున్నారు కదా ఓకే ఎవరు బయట పడతారు మరి చెప్పలేము మనం చెప్పలేము మీరేమో ఎవరు గెలిస్తే బాగుంటుంది మీరు అనుకుంటారు ఎవరు గెలిచి మా పని మాకే ఉన్నది అంతే కదా కానీ ఓటు అయితే మనం వేయాలి ఖచ్చితంగా కదా చూసాం ఆ రోజే ఇప్పుడు ఇంకా నడుస్తున్నాయి కదా ఇప్పుడు మీరు ముస్లిమ్స్ అన్న ముస్లిమ్స్ మొత్తం కాంగ్రెస్ పార్టీ వైపు అంటే ఎంఐఎం పార్టీ చెప్పిందంట కదా ఏ మొత్తం మనం కాంగ్రెస్ పార్టీకి అని ఏమో నా దగ్గర అయితే వినిపించలేదు ఇంకా అట్లేముండదు ఓకే థ్యాంక్ యూ ఓకే రైట్ మీ దగ్గరికి వచ్చిరా ఎక్కడ మీది నల్గొండ ఇక్కడికి ఎందుకు వచ్చారు రిలేషన్ వాళ్ళకి ఇప్పుడు ఎలక్షన్లు అయితే తెలుసా మీకు ఏమంటారు మీ చుట్టాలు రేడా ఏమంటారు మీ చుట్టాలు ఎవరు గెలుస్తారంటారు కాంగ్రెస్ గెలుస్తారు కాంగ్రెస్ ఎందుకంట కాంగ్రెస్ ఎందుకంట ఎక్కువగా సన్న బియ్యం ఇస్తుంది సన్న బియ్యం ఫ్రీ కరెంటు బస్సు ఎన్నోట్లున్నాయి మీ చుట్టాలు ఈడ 10 ఉన్నాయి 10 కాంగ్రెస్ అయినా అటు ఇటా మొత్తం వన్ సైడా ఇప్పుడు బీఆర్ఎస్ ఆయన 5,000 ఇస్తాడు కాంగ్రెస్ ఆయన 5,000 ఇస్తాడు తీసుకో అటు ఐదు ఇటు 5 వేయాలి పైసలు తీసుకుంటాం కదా తీసుకోమే పైసలు నల్గొండ అంటే కోమటిరెడ్డి వెంకరెడ్డి వస్తుండా వెంకరెడ్డి ఇక్కడ ప్రచారానికి అప్పుడప్పుడు ఆగమాగా మాట్లాడుతూ ఉంటాడు ఎందుకు అంతే ఓపెన్ మాట్లాడతాడు దాచుకోకుండా గెలుస్తుందా కాంగ్రెస్ పక్కా ఓకే థ్యాంక్ యూ